బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో భేటీ కానున్నారు. ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫామ్స్ అందించనున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 95 లక్షల రూపాయల ఖర్చులు చెక్కులు ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, కేసీఆర్ బస్ యాత్ర రూట్ మ్యాప్పై చర్చించనున్నారు. ఎంపీ అభ్యర్థులకు బీ ఫామ్స్ అందించనున్నారు కేసీఆర్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్. చందు, ఎన్ని గంటలకి కేసీఆర్ బీఆర్ఎస్ భవన్కు రాబోతున్నారు? ఏ అంశాలపై ప్రధానంగా ఇంకా చర్చించే అవకాశం ఉంది? తెలంగాణ భవన్కు కేసీఆర్ రాబోతున్నారు. ఈ రోజు పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫామ్స్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 5వ నియమ నిబంధనల ప్రకారం 25 లక్షల రూపాయల ఆ చెక్కులు కూడా కేసీఆర్ అభ్యర్థులకు అందజేయబోతున్నారు. అదేవిధంగా పార్టీ ఎన్నికల ప్రచారము, అదేవిధంగా కేసీఆర్ బస్ యాత్ర సంబంధించి రూట్ మ్యాప్ను కూడా ఈరోజు ప్రధానం చేయబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఆ ప్రచారాన్ని ఈ రోజు నుంచి కేసీఆర్ సీరియస్ చేయబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్, అదేవిధంగా చేవెళ్ళ, మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ శ్రేణులను సమావేశం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేసి సమావేశానికి పార్టీ ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మిగతా ముఖ్య నేతలందరినీ కూడా ఈ సమావేశానికి పిలిచారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుతున్నారు. మరి కాసేపటి కేసీఆర్ ఇక్కడికి వచ్చి తర్వాత వారి ఉద్దేశించి కూడా మాట్లాడతారు. ముఖ్యంగా పార్టీ ఎన్నికల్లో వాళ్ళ వ్యూహంపై కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ పొలం పాట పట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. నీళ్ళు కూడా దీనివల్ల పంటలన్నీ కూడా ఎండిపోయాయంటే కూడా ఎక్కించారు. పొలం పాట పట్టారు. కొన్ని జిల్లాల్లో తిరిగారు. ఈ నేపథ్యంలో ఈసారి బస్సు యాత్ర కూడా ఏర్పాటు చేసుకుంటారు. బస్సు యాత్ర ద్వారా అటు ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు మళ్ళీ రైతుల దగ్గరకు వెళ్ళి రైతులను కలవాలి, రైతులతో మాట్లాడాలి, రైతులకు నష్టం ఏంటి అనే విషయాలను కూడా ఇదే తెలుసుకోవాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రచారంతో పాటు రైతులను కలవాలని ఆయన నిర్ణయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మీటింగ్ లో ఇదే అంశాన్ని ఆయన చెప్పడానికి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికీ 3 బహిరంగ సభలు నిర్వహించారు. అయితే కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టాలంటే పబ్లిక్ వచ్చే అవకాశం లేనందున సాయంత్రం కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా కార్నర్ మీటింగ్ లో రోడ్ షోలు నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రోడ్ షోలకు సంబంధించి నేతల అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో దాదాపు 6 నుంచి 8 స్థానాలు గెలిచే లక్ష్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని కూడా గులాబీ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే తమ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోరాటాలు దిగుతున్నారు. ముఖ్యంగా రైతుల పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతులంతా కూడా తమ గొప్పగా ఓట్లేస్తారని కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రైతు ఎజెండాతోనే ముందుకెళ్లాలని కూడా కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.